డ్రగ్స్ కేసులో సిట్ ఎంక్వైరీ టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. చూస్తూ ఊరుకుంటే అసలుకే ఎసరు వస్తుందనుకుంటున్న సినిమా వాళ్ళు ఒక్కొక్కరిగా ఎదురుదాడి మొదలుపెట్టారు. ప్రపంచంలో డ్రగ్స్ వాడుతున్నది మేమేనా అంటూ సిట్ ను నిలదీస్తున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచారణకు 5 రోజులుగా సహకరించిన టాలీవుడ్ ఉన్నట్లుండి ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మతో మొదలైన ఈ అటాక్ ను చార్మి, ఆర్ నారాయణమూర్తి, నవదీప్ వంటి వారంతా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. డ్రగ్స్ కేసుతో సంబంధం లేని రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ ను సిట్ వాంటెడ్లీ టార్గెట్ చేసిందని ట్వీట్ తో దుమారం రేపారు. బడాబాబుల పిల్లలున్నారని చెబుతున్న సిట్ వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్ నారాయణమూర్తి కాస్త అటు ఇటుగా రాము అభిప్రాయంతో ఏకీభవించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చెడు జోలికి వెళ్లొద్దంటూ సినిమాల్లో సందేశాలిచ్చే నారాయణమూర్తి టాలీవుడ్ దగ్గరకు వచ్చేసరికి ఫక్తు సినిమావాడిలాగే మాట్లాడారు. తన ఇండస్ట్రీ వాళ్లను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆర్ నారాయణమూర్తి వ్యక్తిత్వానికి ఇలాంటి వ్యాఖ్యలు సూట్ కావన్న మాట సినిమా ఇండస్ట్రీలోనే వినిపించింది. సో ఏమైతే ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే దిగుమతి చేస్తున్నారో, ఎవరైతే అంటగడుతున్నారో, ఎవరైతే స్వార్థం కోసం, డబ్బు కోసం, మొత్తం బీభత్సమైన వ్యాపారం కోసం మానవ జీవితంతో ఆడుకుంటున్నారో, అలవాటు చేస్తున్నారో, వాళ్ళ ముందు క్రైమ్ అండ్ పనిష్మెంట్, తప్పు చేసిన శిక్ష కావాలండి. ఆ శిక్ష లేకుండా చల్లా చెదురుగా ఇది శాఖోపశాఖగా ఎన్ని సంవత్సరాలు బట్టి నిజంగా ఇలా ప్రపంచం అంతా ఇవాళ భారతదేశం అంతా అక్టోపస్లాగా ఆక్యుపై చేసిన ఈ దశలో ఏదో సినిమా ఫీల్డ్లో ఇలా జరిగిందంటే అలా జరిగిందని భూతత్వంలో పెట్టినట్టు, ఒక సినిమా ఫీల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు, సినిమా ఫీల్డే చాలా దుర్మార్గమైన డ్రగ్స్కి అలవాటు పడిపోయి మొత్తం జాతిని సర్వం నాశనం చేస్తున్నంత క్రియేషన్ ఇవ్వడం చూసారా, అది కరెక్ట్ కాదండి. సిట్ ను గట్టిగా ఎదుర్కొనే వ్యక్తి చార్మీ రూపంలో దొరికిందని నోటీసులు అందుకున్న నటీనట వర్గం ఇప్పుడు ఫీల్ అవుతోంది. విచారణకు వచ్చిన నలుగురు చేయని పనిని చార్మీ చేయగలిగిందని వారు అనుకుంటున్నారు. సిట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఇంటికొచ్చి విచారిస్తామంటే వద్దని ఆఫీస్కే వస్తానని ఆన్సర్ చెప్పిన చార్మీ హైకోర్టుకు వెళ్లింది. విచారణకు హాజరు కాకుండానే ఎంక్వైరీ తీరు బాగోలేదని ఆమె పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది. కోర్టు చార్మీకి అనుకూలంగా చెబుతుందా, సిట్ కు అనుకూలంగా చెబుతుందా అన్నది పక్కన పెట్టినా చార్మీ మాత్రం సిట్ కు చిన్న ఝలకిచ్చారని చెప్పుకుంటున్నారు సినీ పరిశ్రమలో. మేము హైకోర్టును ఏమడుగుతుందంటే చార్మీ, నేను 26వ తారీఖున నేను హాజరు కావడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే ఏంటంటే నాకు కొన్ని కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో, ముఖ్యంగా ఉమెన్ అనేటువంటిది హైకోర్టుకు ముందు పోలీస్ స్టేషన్కి పిలవద్దు, ఉమెన్ ఎక్కడుంటే అక్కడ ఎగ్జామిన్ చేయాలి. 1978లో సప్తిని నందిని అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 7 ధర్మాసనం ఉండేటువంటి తీర్పు చెప్పారు. దానిలో ఉన్న గైడ్ లైన్స్ ఫాలో కండి. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి కూడా కంపల్డ్ టెస్ట్ మనీ తీసుకోవద్దు. బ్లడ్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, తర్వాత నెయిల్ కానివ్వండి, నా కన్సెంట్ లేకుండా కొంత మీడియాలో నేను చూస్తున్నాను, కొంతమందికి ఫిలిం పర్సనాలిటీస్ని పిలిచి బలవంతంగా తీసుకున్నట్లుగా మీడియా రిపోర్ట్ చేస్తుంది. కొన్ని చోట్ల వాళ్ళని భయానా నయానా అన్నట్టుగా ఉంది. కాబట్టి నేను ఒక అన్మ్యారీడ్ ఉమెన్ని, నాకు రెప్యుటేషన్ ఉంది, రేపు నాకు ఏదైనా జరిగితే రేపు నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది, నేను ఒక ప్రూవ్డ్ యాక్ట్రెస్ని అని చెప్పేసి రిలీఫ్. పూరి నుంచి తరుణ్ దాకా అందరూ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటామన్న అభ్యంతరం చెప్పలేదు. కానీ 5వ రోజు చార్మీ హైకోర్టులో పిటిషన్ వేయగానే నవదీప్ కూడా అడ్డం తిరిగాడు. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఏ తప్పు చేయకపోతే రక్త నమూనాలు ఎందుకు ఇవ్వరని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నా ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇవ్వాలన్నట్లుగా నవదీప్ సిట్కు సవాల్ విసిరినట్లే. ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఊహించని ఎదురుదాడితో సిట్ కూడా విచారణలో కాస్త దూకుడు తగ్గించింది. వీళ్ల ఆన్సర్లన్నింటికీ సమాధానాలు వెతికే క్రమంలో నవదీప్ కు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వకపోయినా పర్లేదని మినహాయింపించారు. వర్గాన్ని టార్గెట్ చేస్తున్న వాదనలో అర్థం లేదని, అన్ని అధికారాలతోనే విచారణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక్క మనిషికి కూడా ఈ సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మనమే దాటలే. నేను మళ్ళీ చెప్తున్నాము, వీఆర్ అబ్సల్యూట్లీ ఫాలోయింగ్ ది లా టు ది లాస్ట్ పాయింట్. వీఆర్ అబ్సల్యూట్లీ విదిన్ ది పారామీటర్స్ ఆఫ్ లా. ఈ ఇద్దరు లేడీస్కి వాళ్ళ నోటీసెస్లోనే రాయడం జరిగింది, మీరు ఎక్కడైనా కావాలంటే అక్కడే క్వశ్చనింగ్ చేస్తాము. దాంట్లో ఒక ఆమె ఎస్ఐటి ఆఫీస్ వస్తుంది, వాళ్ళ ఫాదర్ చెప్పారు కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పుము. ఇది ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ మరియు ఇక్కడికి వస్తాము, ఇది కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కోర్టులో చెప్పడం లేకపోతే ఇది చెప్పడంకి నేను లేడీ ఉన్నాను. వీ హ్యావ్ టోటలీ ఫాలోడ్ ది గైడ్ లైన్స్.
బ్లడ్ శాంపిల్స్ కూడా సెలబ్రిటీల ఇష్ట ప్రకారమే సేకరిస్తున్నామని, బలవంతం చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చుకోవడం ఒక రకంగా సిట్ డిఫెన్స్ లో మాట్లాడినట్లే. అయితే ఇవన్నీ కోర్టులో నిలుస్తాయా? అధికారులు ఆ మాత్రం చట్టాలు తెలియకుండా వ్యవహరిస్తారా అన్నది తర్వాత కథ. కానీ ఏదోలా ప్రతిఘటన ఉండాలన్న భావనలో మాత్రం సినీ పరిశ్రమ ఉన్నట్లు కనిపిస్తోంది. చార్మి పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి వివరాలు శర్మ అందిస్తారు. శర్మ, హైకోర్టు ఎప్పుడు విచారించనుంది? వాదనలు ఎలా ఉండబోతున్నాయి? హీరోయిన్ చార్మి ఇవాళ దీనికి సంబంధించినటువంటి పిటిషన్ హైకోర్టులో జరగబోతోంది. అయితే సిట్ కార్యాలయానికి హీరోయిన్ చార్మి వెళుతుందా, లేదంటే చార్మి దగ్గరికే సిట్ అధికారులు వెళ్తారా? ప్రస్తుతం సస్పెన్స్ ఇదే కొనసాగుతుంది. కాసేపట్లో విచారణ ప్రారంభమవుతుంది. మరి చార్మి తరపు లాయర్ల వాదన విన్న తర్వాత ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి ఆ నలుగురు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తో పాటు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్, ఈ నలుగురి వర్షన్స్ ఏ విధంగా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. రేపు ఆమె విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి నోటీసులకు మాత్రం ఆమె తప్పక సిట్ కార్యాలయానికే వస్తాను అని చెప్పి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి అనూహ్యంగా నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక మహిళ నేరుగా సిట్ కార్యాలయానికి ఏ విధంగా వెళ్ళగలుగుతుంది? అలాగే ఇప్పటి వరకు 5గురిని విచారించిన సందర్భంలో 2 నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు, చేతి కాళ్ళు గోళ్లు తీసుకున్నారు, అలాగే వెంట్రుకలు తీసుకున్నారు. ఇది కూడా బలవంతంగా తీసుకున్నట్టు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో తాను ఒక మహిళగా ఉన్నాను, అలాగే తాను ఎక్కడ కూడా డ్రగ్స్ వాడినటువంటి సందర్భం లేదు, మరి ఈ వ్యవహారంలో తాను నంది అవార్డ్స్ తీసుకున్నాను, తాను షూటింగ్కి వెళ్లే సందర్భంలో కూడా ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళలేదు, అలాగే రేపు సిట్ విచారణకు తన దగ్గరికి రావాలనేటువంటి విషయం చెప్పారు. అలాగే ఒక మహిళ అధికారి కూడా ఆ సిట్ బృందంలో ఉండాలని చెప్పారు. అలాగే మరి సిట్టు విచారణ సందర్భంలో కూడా తన న్యాయవాదిని అనుమతించాలి అని కూడా ఆమె కోర్టును అభ్యర్థించినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో మరి ఇవాళ విచారణ సందర్భంలో కోర్టు ఏ రకమైనటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. నిన్న అకున్ సబర్వాల్ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు, మహిళల విషయంలో వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ జరుపుతాం, అందులో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. చార్మి కూడా తిరుగు ఆ ఎకనాలెడ్జ్మెంట్ లో తాను సిట్ కార్యాలయానికే వస్తుంది అనేటువంటి విషయాన్ని తనకు ఆ విషయం చెప్పారు అనేటువంటి విషయం కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి పరిస్థితి. మరి అనూహ్యంగా ఈ పిటిషన్ వేసిన సందర్భంలో ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయి? మరి సిట్ కార్యాలయానికి చార్మి వస్తుందా రాదా, లేదంటే సిట్ అధికారులే ఆమె దగ్గరికి వెళ్లి విచారిస్తారా? అలాగే బ్లడ్ శాంపుల్స్ కానీ ఇతర శాంపుల్స్ అయితే ఏవైతే సుబ్బరాజు నుంచి అలాగే పూరి జగన్నాథ్ నుంచి సేకరించారో అలా మరి ఈమె నుంచి కూడా సేకరించేటువంటి అవకాశం ఉంటుందా? కోర్టు ఆ రకంగా అనుమతిస్తుందా? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం 10:30 తర్వాత జరగబోయేటువంటి విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కోర్టు ఉత్తర్వులు వెల్లడించనుంది. కాబట్టి అప్పటి వరకు ఈ సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. థ్యాంక్ యూ.